నమస్తే, వెల్కమ్ టు 7 Hills TV బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. పెట్రోల్ బంక్ ఉద్యోగిని పైకి దూసుకెళ్లిన జీపు. కాజీపేట అగ్రహారంలో విద్యార్థిని గొంతు కోసి పరారైన యువకుడు. చిత్తూరుకు చేరుకున్న సీఎంసీ సేవలు. మెరుగైన అంతర్గత రోడ్ల నిర్మాణమే లక్ష్యం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ 16, 17వ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ లక్ష్యం, కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొంటూ విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను నిర్ధారించుకొని కష్టపడి సాధించాలని సూచించారు. ఏపీజే అబ్దుల్ కలాం ఉటకిస్తూ ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్ అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. విద్య కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా స్వతంత్ర ఆలోచన, విశ్లేషణాత్మక దృష్టి, సహానుభూతి వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతీయ సంస్కృతిలోనే వసుదైవ కుటుంబకం భావనను ప్రస్తావిస్తూ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలని పిలుపునిచ్చారు. జాతీయ విద్య విధానం 2020 ద్వారా ఉన్నత విద్యలో వచ్చిన మార్పులను వివరిస్తూ మల్టీ డిసిప్లినరీ విద్య, డిజిటల్ అభివృద్ధి, రీసెర్చ్ ప్రోత్సాహం వంటి అంశాలు విద్యార్థులకు ఉపయోగకరమని తెలిపారు. 2035 నాటికి 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ లక్ష్యాన్ని సాధించడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో విద్యార్థులు దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమిళనాడు బీదర్ఘాట్ ప్రాంతంలోనే ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పైకి వేగంగా వచ్చిన జీపు దూసుకెళ్లింది. డ్రైవర్ బ్రేక్ బదులు ఎక్సిలేటర్ నొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. తన పనిలో నిమగ్నమై ఉన్న సదరు మహిళకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటన రోడ్డుపై పనిచేసే కార్మికులు భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేస్తుంది. ఇతరులు చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు వస్తుందని, వర్కర్ల సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు అవసరమని ఈ ఘటన గుర్తు చేస్తుంది. కడప జిల్లా కాజీపేటలోని దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ విద్యార్థిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. కాజీపేట టౌన్ అగ్రహారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. అగ్రహారానికి చెందిన విద్యార్థిని కీర్తనపై అదే ప్రాంతానికి చెందిన ఆవుల వెంకటేష్ అనే యువకుడు దాడికి తెగబడ్డాడు. కత్తితో ఆమె గొంతు కోయడంతో కీర్తన తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలోనే కీర్తన ప్రాణాలు విడిచింది. హత్యకు పాల్పడిన నిందితుడు ఆవుల వెంకటేష్ ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇతడు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పాత కక్ష లేక ప్రేమ వ్యవహారమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థిని కీర్తన హత్యతో కాజీపేట సెంటర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు కాజీపేట సెంటర్ లో ఆందోళనకు దిగారు. దక్షిణ భారతదేశంలోని వైద్యపరంగా పేరు పొందిన వేలూరు సీఎంసీ ఆసుపత్రి సేవలు చిత్తూరులో అందుబాటులోకి వచ్చాయి. వేలూరు సీఎంసీ ఆధ్వర్యంలో చిత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేజేఎం చారిటబుల్ ఫౌండేషన్ నిర్వాహకులు గురిజాల చెన్నకేశవులు నాయుడు ప్రారంభించారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం చీలపల్లిలో
వేలూరు సీఎంసీ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. చిత్తూరు నగర వాసుల సౌకర్యార్థం చిత్తూరులోనే అడ్వాన్స్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యేలు గురిజాల జగన్మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రి ప్రతినిధులతో చర్చించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన వేలూరు సీఎంసీ ఆసుపత్రి బృందం చిత్తూరు నగరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న చిత్తూరు కమ్యూనిటీ క్లినిక్ లో ఈ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. చిత్తూరు నగర వాసుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని సీఎంసీ ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది. దీంతో నగర వాసుల చిరకాల కోరిక నెరవేరినట్లయింది. There also lot of our population is facility will be great. ఈ సందర్భంగా వచ్చేసిన సిఎంసి సీనియర్ మేనేజ్మెంట్, వాళ్ళ డైరెక్టర్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ గారు, వాళ్ళ టీమ్, మూర్తి గారు, మిగతా సీనియర్ మెంబర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు డిఎంహెచ్ గారు, డిసిహెచ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, మిగతా ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్ వార్డ్ హెల్త్ క్లినిక్ కూడా బాగా పనిచేయాలి. అక్కడ కూడా అఫోర్డబుల్ క్వాలిటీ ఆరోగ్యం సంబంధించి ఏమేమి సర్వీసులు ఉన్నాయి జనాలకి బేసిక్లీ మనం అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా జిల్లా స్థాయి హాస్పిటల్ కానీ మిగతా ఏరియా హాస్పిటల్స్లో లోటు తగ్గుతుంది. సో ఒక మంచి ఆలోచనతో సిఎంసి గ్రూప్తో ఒక పార్ట్నర్షిప్ చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్నర్షిప్లో సిఎంసి టీమ్, వాళ్ళ డాక్టర్స్ ప్లస్ మెడిసిన్స్ ఇక్కడ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఆ క్లినిక్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి వార్డ్స్ ఉన్నాయి, కాలనీస్ ఉన్నాయి, నగర అంతర్గత రోడ్లు గుంతలు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. డ్రైనేజ్ కాలువలు, త్రాగునీటి పైపులు లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి 43, 41 డివిజన్లలో రోడ్లు, డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ చేశారు. మొదట 43వ డివిజన్ పరిధిలోని సప్తగిరి నగర్ లో 30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ చేశారు. అంతర్గత రోడ్లు నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ప్రత్యేక దృష్టి సారించారని ఆయన అన్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ఏపీఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. బెంగళూరు సజ్జాపూర్ లోని గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు పాల్గొనడానికి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బెంగళూరు విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యేతో పలు అంశాలపై చర్చించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. పెట్రోల్ బంక్ ఉద్యోగిని పైకి దూసుకెళ్లిన జీపు. కాజీపేట అగ్రహారంలో విద్యార్థిని గొంతు కోసి పరారైన యువకుడు. చిత్తూరుకు చేరుకున్న సీఎంసీ సేవలు. మెరుగైన అంతర్గత రోడ్ల నిర్మాణమే లక్ష్యం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ. ఇప్పుడు ఎటు చూసిన హాట్ టాపిక్ రాష్ట్ర రాజధాని. ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంశాల్లో మనకి అది స్టాండ్ లేదు. బెంగళూరులో ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు, వైల్డ్ ఫుడ్ కా రాజా అంటారు మిమ్మల్ని. సో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇదే చిత్తూరులో పుట్టి కొన్ని కారణాల వల్ల నాకు ఇక్కడ ఇబ్బందులు కలిగినప్పుడు నేను బెంగళూరు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడం, లేఅవుట్లు వేయడం, విలాస్ చేయడము. చిత్తూరు నుంచే మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం? నేను పుట్టిన ఊరు ఇంకా అభివృద్ధి కాదు. బేసిక్గా చిత్తూరు నేను ఏ రోజైతే మేబీ 2001 నేను ఇక్కడ నుండి లెఫ్ట్. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 years గా వస్తుంది. మీరు ఇచ్చిన హామీని ఎంత మేర? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. ఎన్నికల సందర్భంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీరు మేజర్ గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా?